వెల్కమ్ టు జే న్యూస్. నేను సమన్విత. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలో కేఈ కృష్ణమూర్తి పర్యటన, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం. సుమారు 3 కోట్ల రూపాయలతో ఆసుపత్రి నూతన భవన నిర్మాణం. కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ మాగంటి. కడప జిల్లాలో బాణసంచా గోడౌన్ నందు భారీ అగ్ని ప్రమాదం. సుమారు 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం. సంతనూతలపాడులో ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్, 6గురికి తీవ్ర గాయాలు, ఒక బాలుడి పరిస్థితి విషమం. రాజధాని రైతులతో మంత్రి ప్రతిపాటి సమావేశం. గ్రామ ఖండాలపై అపోహలకు తావివ్వద్దని హితవు. ఇక వివరాలకు వెళితే, గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు మంత్రి కామినేని శ్రీనివాసరావుకు శస్త్రచికిత్స నిర్వహించారు. జీజీహెచ్ ఎముకల విభాగాధిపతి డాక్టర్ ప్రశాంత్, హైదరాబాద్ కేర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రసాదరావు, తిరుపతికి చెందిన ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జగదీష్, గుంటూరుకు చెందిన వైద్య నిపుణులు బి నరేంద్రారెడ్డిలు పర్యవేక్షణలో మోకీలకు శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా మంత్రి శస్త్రచికిత్స చేయించుకోవడం గమనార్హం. ఏది వీడియోనా? నా వీడియో బాగుంది. కూర్చోండి. సినీ నటుడు బాలకృష్ణ విశాఖలో సందడి చేశారు. ఇటీవల నటించిన డిక్టేటర్ విజయవంతం కావడంతో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్కు వచ్చి అభిమానులను కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సినిమాలో డైలాగులు చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి రూరల్ సర్కిల్ పరిధి సుండిపల్లిలో మాదక ద్రవ్యాల ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన మస్తాన్ అనే వ్యక్తి కువైట్ వెళ్లడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్యాకింగ్ చేసుకున్న లగేజ్ లో కొకైన్ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు మస్తాను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.
దిబ్బో మనకు ఆడాన్న విజువల్తుందా దళిత విద్యార్థి మృతిపై దేశంలో దళిత సంఘాలు బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. విశాఖలో దళిత సంఘాలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణమైన మతోన్మాద శక్తులను కఠినంగా శిక్షించాలని ఆందోళన చేశారు. రోహిత్ చనిపోవటం అనేది చాలా బాధాకరం. దళిత మేధావి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ ఒత్తిడిలకు ఒక వైస్ ఛాన్సలర్ చేతగారితనానికి అసూలు బాచాడు. వైస్ ఛాన్సలర్ నియమించడానికి సిఫార్సు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి 4 దళితులు వెలివేయబడితే ఒక దళితుడు చనిపోతే దావోస్ లో ఉండటానికి కారణం ఏంటి? నువ్వు ఏ చర్యలు చేశావు? నువ్వు ఇచ్చిన 5 లక్షలు దళితుల కొనటానికి అని అడుగుతా ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రధానమైనటువంటి మంత్రులే ఇందులో జోక్యంగా ఉంది. వారు రాసిన దత్తాత్రేయ గారు రాసినటువంటి లేఖ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యొక్క కేంద్రంగాను అలాగే ఎక్స్ట్రీమిస్టుల యొక్క అడ్డాగాను సెంట్రల్ యూనివర్సిటీ ఉందని లేఖలు రాయడం వల్ల రోహిత్ని బహిష్కరణ చేయడం జరిగింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేఈ కృష్ణమూర్తి ప్రకాశం జిల్లా ఒంగోలు బచ్చల బాలియా కళ్యాణ మండపంలో నిర్వహించిన రెవెన్యూ రిజిస్టర్ స్టాంప్ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పలువురు ప్రముఖులు జిల్లా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. London Salute, Halabi, Chal. Lord, Kande, Chal. సుస్వాగతం. అలాగనే సెటిల్మెంట్ ఆఫీసర్ గారికి స్వాగతం సుస్వాగతం. ప్రజల సమస్యలు తెలుసుకోవాలని వాటిని పరిష్కరించాలనే ఆలోచనతో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలోనే తొలి ప్రయత్నం. చట్టసభలకు ఎన్నికైన తర్వాత ప్రజలకు మొహం చాటేయడం రాజకీయ నాయకులకు అలవాటైన ఈ రోజుల్లో పల్లె పల్లెకు తిరిగి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడం అభినందనీయం. ఇంకా మనం ఏమైనా చేసుకోవాల్సింటే కొంత సమయం తీసుకుని పరిష్కారం చేసి మళ్ళీ మిమ్మల్ని పంచుకుంటే మీకు ఏం కావాలంటే ఒకటి కాదు. మీరు ఏ బ్యాంకులో
అంతేగాని బ్యాంకు మీద మనం ఆధారపడలేదు. గుర్తుంచుకోండి, బ్యాంకులు అనేవి మహాత్మా గాంధీ గారు చెప్పిన బౌద్ధ బ్యాంకులో పెట్టకపోతే చదవండి. కస్టమర్లు అంటే ఖాతా ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నాం? 40 మంది మనకు వాటర్ అంటే మాకే ఏమంటే మాదో విన్నపం, మాకు ఆనందనగర్ అని పెడితే బాగుంటుంది సార్. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో 2,97,00,000 రూపాయలతో నిర్మించి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని, దీనిలో భాగంగానే ఈ ఆసుపత్రి నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఇతర నాయకులు, కార్యకర్తలు, ఎంపీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కూర్చోరా. వాగ్దానాల్లో ఈ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ అప్గ్రేడేషన్ కూడా ఒకటి. ఈ సంవత్సరన్నర కాలంలో ఇంచుమించుగా ప్రామిస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేసిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ అప్గ్రేడేషన్కి బిల్డింగ్ కానీ మిగిలిన వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కులు కానీ 2,97,00,000 రూపాయల వ్యయంతో చేస్తున్న ఈ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ప్రజలు మా మీద నమ్మకం ఉంచి ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించిన సందర్భంగా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఒక ప్రజాప్రతినిధులుగా మేము చేసే పనులు చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా సహకారం అందేటట్టుగా చేయడానికి మన ఎమ్మెల్యే గారు శేషారావు గారు కానీ మేము కానీ మిగిలిన అందరి మిత్రులతోటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. తొందరలో ఆర్ఓబి కూడా శాంక్షన్ చేయించేసి అయిపోయింది, ఆల్మోస్ట్ ఫార్మాలిటీస్లోనే ఉంది. చివరిలో తొందరలో అది కూడా అనౌన్స్ చేసి ఆ కార్యక్రమం కూడా మొదలు పెడతామని మేము ఇక్కడ నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రజలకు ఇచ్చిన అన్నీ కూడా వాగ్దానాలు అన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ ఇంకొక 6 నెలలు మ్యాక్సిమం ఈ 2 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి చెప్పిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేసి ముందుకు రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం పి తుంటమూరు శివాలయంలో 1,00,000 బిల్వార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కోరిమిల్లి రామచంద్రమూర్తి, పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్లో హ్యాపీ రిసార్ట్స్ నందు సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ 14వ ఇరు రాష్ట్రాల సంయుక్త మహాసభలు ఈ నెల 23, 24 తేదీల్లో జరుగుతాయని యూనియన్ కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 1200 మంది సభ్యులు పాల్గొంటారని ఆయన అన్నారు. సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ స్టేట్ కమిటీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాలుగు దశాబ్దాలు ఉన్న యూనియన్. సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ మెజార్టీ యూనియన్ సిండికేట్ బ్యాంక్లో ఉంది. మా 14వ మహాసభని మా కమిటీ విజయవాడ నగరం నందు నటించాలని అనుకున్నాము. అందువల్ల ఈరోజు మీ అందరి ముందు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో బాణసంచా గోడౌన్ నందు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. వెంకటేష్ అనే క్రాకర్స్ వ్యాపారికి చెందిన గోడౌన్లో ఫైర్ అయినట్టుగా సమాచారం అందింది. ప్రొద్దుటూరు మైలకూరు నుంచి 2 అగ్నిమాపక వాహనాలు వచ్చి కంట్రోల్ చేశాయి. ఈ ఫైర్ ఎట్లా జరిగిందనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ తెలియదు. ఈ సీజన్లో మిగిలిపోయిన ఈ టపాసులు ఇక్కడ నిల్వించుంటే ప్రమాదం జరిగి నష్టం జరిగినట్టుగా యజమాని తెలియజేస్తుంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 6గురికి తీవ్ర గాయాలు కాగా ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఒంగోలు నుండి పొదిలి వెళుతున్న ఆర్టీసీ బస్సును చీమకుర్తి నుండి ఒంగోలు వస్తున్న ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. దాటిన తర్వాత ముందు లారీ పోతున్నది, వెనకాల మా ఆటో వస్తున్నది. బస్సు క్రాచ్ అయిపోయి ఆటో నుంచి కూర్చోండి. 10 మంది దాకా ఉంటారు, 10 మంది ఉంటారు. 10 మంది దాకా బస్సు తప్పండి. ఆటో తప్పేం లేదు. బస్సు అన్న క్రాచ్ అయిపోయి మనకు తగ్గించడం. ఏం బస్సు అది? ఆర్టీసీ బస్సు. బస్సుకు వస్తామంటే నేను తీసుకుపోతానని ఆటోలో ఎక్కించుకున్నాను. ఆటోలో వచ్చి సగం దూరం ఫోన్ మాట్లాడి పెట్టేసిండు. ఇంకా సంతనూతలపాడు దగ్గర బస్సు ఆటో ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగిన దానివల్ల ప్రస్తుతానికి మా దగ్గరికి 6 పేషెంట్లు తీసుకుని వచ్చారు. వాళ్ళందరికీ తగినటువంటి వైద్య చికిత్స, ఇన్వెస్టిగేషన్స్, స్పెషలిస్ట్ అందరిని పిలిపించి వాళ్ళ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నాము. ఈ కేసు సీరియస్గా ఉంది. కానీ కూడా న్యూరో సర్జరీకి, ఆర్థోపెడిక్ సర్జరీకి, ఫిజిషియన్కి, సర్జరీకి అందరికీ చూపించాను. ఇంకా దాని గురించి ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఏమైనా అవసరమైతే ఇంకా దాని గురించి స్టెప్స్ తీసుకొని వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి తెలియజేస్తాను.
నవ్యాంధ్ర రాజధానికి భూములిచ్చిన రైతులతో గుంటూరు జిల్లా తాడిపత్రి నందు గ్రామ కంటాలపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సిఆర్డీఏ అధికారుల సర్వేకు జాయింట్ కలెక్టర్ చేపట్టిన సర్వేకు తారతమ్యాలు ఉన్న నేపథ్యంలో వాటిని పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ సమావేశంలో మంత్రి ఎదుటే రైతులు 2 వర్గాలుగా బాహాబాగికి దిగడం కొచ్చమెరుపు. అది మారవండి ఎక్స్ప్రెస్ ఐడియాలు అన్నారు. వీళ్ళు వాళ్ళు టెన్షన్ తోటి అల్లాడిపోతున్నారు. మరి ఇది సిఆర్డీఏ ఇచ్చిన రూల్స్ అన్నమాట. 3,000 గజాల్లోనే ఇల్లు నిర్మించుకోవాలి. 10,000 గజాలకి మిగిలిన 7,000 గజాల్లో ఏం చేయాలి? మేము ఖాళీగా పెట్టేసి సగం శనక్కాయలను సగం పూలేసి ఆ పూలు శనక్కాయలు అమ్ముకొని తిరగాలి మేము రాజధానిలో. అదేనండి, మాకు బహుళ అంతస్తులు నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇస్తా ఉన్నారు. అందరూ ఇచ్చారు. మేము రైతులమా లేదా కూరగాయలు పండించుకొని కూరగాయలు అమ్ముకునే వాళ్ళం. మేము అందుకే ఇచ్చింది పొలాలు, మా పొలాలు ఇచ్చింది మేము. పొలాలు అందుకనే ఇచ్చింది. అందులో లాగా మంది కూడా రాజధాని అవుద్ది. మన మెయిన్ రోడ్లు వస్తాయి. అన్ని అందరిలా ఉడారు రూల్స్ 700 గజాలు నిర్మించుకోవడం ఏంటి, మేము 300 గజాలు నిర్మించుకోవడం ఏంటి? మా కర్మ మేము పొలాలు ఇచ్చినందుకు మేము పక్కా తెలుగుదేశం. నేను ఎన్టీఆర్ గవర్నమెంట్ నుంచి నాకు ఓటు వచ్చింది. నేను తెలుగుదేశం. నేను 40 సెంట్ వచ్చింది. మేము ఫస్ట్ ఇచ్చింది మేము దానికి కావాలని పట్టుదల చేసింది మేము. మా ఇళ్ళ మీద పోతున్నారు. మాకు కొద్దిగా దాని పొజిషన్ ఏంటి? మేము ప్రాజెక్ట్ వాడు చేస్తామన్నారు. దాని పొజిషన్ ఏంటి? మీరు పోటాడుకోబోతున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి సమస్య గ్రామ కంటాల సమస్య. గ్రామ కంటాలు జేసీ గారు ఏదైతే ఫస్ట్ లో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జేసీ గారు చేసినటువంటి గ్రామ కంటాలు ఏమైతే ఉన్నాయో అవి నిర్ణయించడం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ప్రకాశం జిల్లాలో కేఈ కృష్ణమూర్తి పర్యటన, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం. సుమారు 3 కోట్ల రూపాయలతో ఆసుపత్రి నూతన భవన నిర్మాణం. కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ మాగంటి. కడప జిల్లాలో బాణసంచా గోడౌన్ నందు భారీ అగ్ని ప్రమాదం. సుమారు 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం. సంతనూతలపాడులో ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్. 6గురికి తీవ్ర గాయాలు. ఒక బాలుడి పరిస్థితి విషమం. రాజధాని రైతులతో మంత్రి ప్రత్తిపాటి సమావేశం. గ్రామ కంటాలపై అపోహలకు తావివ్వద్దని హితవు. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ జీ న్యూస్. ఇది ప్రజాగళం.